ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2024 జనవరి 1 నుండి డిజిటల్ వీసాలను ప్రకటించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? డిజిటల్ వీసాలను ప్రకటించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? ఆన్సర్ని గెస్ చేసేదానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఓలెగ్ కొనానెంకో, రష్యా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఎంత? గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2వ ర్యాంక్. గ్లోబల్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంక్ 2వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ అనే విజన్ డాక్యుమెంట్ని ఏ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం కోసం విడుదల చేశారు? ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్ అనే డాక్యుమెంట్ విజన్. ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇండియా టు ఉమెన్. ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఎంపిక అయినది ఏది? దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్గా ఎంపిక అయినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజేంద్ర నగర్. దేశంలో 74 పోలీస్ స్టేషన్లు పోటీ పడ్డాయి. 74 పోలీస్ స్టేషన్లకి బెస్ట్ పోలీస్ స్టేషన్గా అవార్డు లభించింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి రాజేంద్ర నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2023ని ఏ సంస్థ విడుదల చేసింది? ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2023ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్బీఐ, రెవెన్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ కూటమి నుండి సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఇటీవల బ్రిక్స్ కూటమి నుండి సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి, అర్జెంటీనా. బ్రిక్స్ కూటమి సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న దేశం అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచినది ఏది? ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, దళితులు ఆదివాసులకు 50 ఏళ్ళకే పింఛను ప్రకటించిన రాష్ట్రం ఏది? దళితులు ఆదివాసులకు 50 ఏళ్ళకే పింఛను ప్రకటించిన రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జార్ఖండ్. జార్ఖండ్ దళితులు ఆదివాసులకు 50 ఏళ్ళకే పింఛను ప్రకటించిన రాష్ట్రం. ఇటీవల దేశంలో కుష్ఠవ్యాధిని నివేదించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? కుష్ఠవ్యాధిని నివేదించదగిన వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఐరాస బడ్జెట్కు భారత్ ఎంత విరాళం ఇచ్చింది? ఐరాస బడ్జెట్కు భారత్ ఎంత విరాళం ఇచ్చింది? అంతర్జాతీయ ఐరాస బడ్జెట్కు భారత్ ఎంత విరాళం ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2730 కోట్లు. అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్లకు భారతదేశం సుమారు 2730 కోట్లు, దాదాపుగా $32.89 బిలియన్ విరాళంగా అందజేసింది. సకాలంలో ఐరాస బడ్జెట్లో నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాలకు
సమానంగా మన భారత్ నిలిచిందంట. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది? దేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది? మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్స్ అని అడుగుతారు. మొట్టమొదటి రామ్సర్ సైట్స్ ఆన్సర్ని మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. చిల్కా సరస్సు ఒడిశా, కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది? రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టాప్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ ఏ పేరుతో ప్రారంభించారు? తమిళ నటుడు విజయ్ గారు పార్టీ స్థాపించాడు. అది ఏ పేరుతో ప్రారంభించారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ద్రవిడ కజగం, ద్రవిడ మున్నేట కజగం, తమిళగ వెట్రి కజగం. వీటిల్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, తమిళగ వెట్రి కజగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఛానల్ లింక్ ఇచ్చున్నాము.